ఒకనాడు ఓటు డబ్బులు తీసుకోవద్దని చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు ఓటు ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోండి అనేటువంటి చెప్పేటువంటి ఒక అన్బేరబుల్ కండిషన్కి తీసుకొచ్చేసాం. ఇది ఎవరి తప్పు, ఎవరి నేరం ఇది? ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం అంటే మనం కేవలం ఓటుకి, అధికారం పొందడానికి కావాల్సిన పోటీకి మన దేశంలో కొరత లేదు. ఎన్నికల్లో నగ్గాలి, ఎన్నికల్లో పోటీ చేయాలన్న తపన భారతదేశంలో ఉన్నంత బహుశా ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో లేదు. జీవన్మరణ సమస్యలుగా పోరాడుతున్నారు. అట్లాగే మన ప్రజల దృష్టిలో అధికారం, ఈ ప్రజాస్వామ్యం అంటే ఓటుకి పరిమితం అయిపోయింది. ఓటైన తర్వాత రస్తారోకో, ముర్దాబాద్, ఇస్తీఫాదో, రాజీనామా చేయి, ఈ నిరసనకు పరిమితమైంది. అంతకుమించి ప్రజాస్వామ్యం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేయట్లా. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి ఓటేసినా మాకు తేడా లేదు అన్న భావం వచ్చినప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పి డబ్బు తీసుకుంటున్నారు. ప్రజలు నిందిస్తున్న ఉపయోగం లేదు. ఈ ప్రజలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరల స్వతంత్ర పోరాటంలో మన నాయకులు, మహాత్మా గాంధీ కానీ ఇతర నాయకులు కానీ ప్రజల పాలన కావాలి, ప్రజలే ప్రభువులు కావాలి, తెల్లదొరల పాలన మనకెందుకు, మనం పరిపాలించుకుందామని చెప్పి వాళ్ళు నాయకత్వాన్ని ఇచ్చారు. కానీ అది ఏర్పాటు చేసినప్పుడు కేవలం ఓటుకి పరిమితమైంది తప్ప, మరికొన్ని ప్రజాస్వామ్య లక్షణాలకు పరిమితమైంది తప్ప, నిజమైన ప్రజాస్వామ్యం వచ్చేందుకు కావాల్సిన స్థానిక ప్రభుత్వాలు, అధికారం మనకి ఎంత దగ్గరలో ఉంటే మనకు అంతగా, ఇప్పుడు విజయ్ కోటేశానా లేకపోతే వెంకట్ వేసానా, వీళ్ళ వల్ల తేడా ఏమొస్తుంది, ఆ తేడా వల్ల నా జీవితంలో ఏం తేడా వస్తుంది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఫ్లాట్లలో మంచి వాళ్ళని ఎన్నుకున్నాం అనుకోండి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఆ లిఫ్ట్ బాగా పనిచేస్తుంది, వాటర్ సప్లై ప్రతి ఫ్లాట్కి సరిగ్గా వస్తుంది, కింద పార్కింగ్ బాగుంటుంది, వాచ్ అండ్ వార్డు సెక్యూరిటీ బాగుంటాయి. అది లేదనుకో, నిర్లక్ష్యానికి గురైననుకోండి, అంతా చంద్రవందరగా ఉంటుంది. కాబట్టి నేను ఓటేస్తే నాకేం జరుగుతుందని అర్థమైనట్టయితే అప్పుడు ఓటుకి విలువ ఉంటుంది. ఆ విలువ అర్థం కాలేదనుకోండి, ఓటుకి వేల వస్తుంది. ఇవాళ ఓటుకి విలువ లేకుండా ఓటుకి వేల ఎక్కువ మంది దృష్టిలో కనిపిస్తుంది. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఇది ఒక్కరోజు మారదు. ఇది ఒక్కరోజు నేను ప్రతి ఉపన్యాసం వచ్చి మారిపోతుందని చెప్తే మనం మోసం చేసుకోవటమే. ఎందుకంటే ఉన్న కొద్దిగా జట్లేమవుతుంది, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇది తగ్గట్లా. ఉదాహరణకి 25-30 ఏళ్ల క్రితం ₹1 కోటి ఖర్చు పెట్టారు అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే చాలా పెద్దగా అనుకునేవాళ్ళం. ఈవేళ ₹1 కోటి పంచాయతీకి కూడా ఖర్చు పెడుతున్నారు. కార్పొరేటర్కి హైదరాబాద్ లాంటి నగరాల్లో 2 కోట్ల నుంచి 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసెంబ్లీకి 25-30 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు ఎవరినైనా అడిగిన ఆబాల గోపాలని చెప్తారు. అవును సార్. గ్రామాల్లో మామూలుగా ఆ వీధి అరుగు మీద కూర్చొని మాట్లాడేవాళ్ళు కూడా చెప్తారు. మీరు ఇంకా తక్కువ చెప్తున్నారు సార్, 50 కోట్ల పై మాట. నేను ఎప్పుడు కొంచెం అతిశయోక్తులు చెప్పకుండా తక్కువ చెప్పడం ప్రయత్నం, ఎందుకంటే సార్ అతిశయోక్తులు చెప్తే మీ మాట మీద నమ్మకం పోతుంది. తక్కువ చెప్తే ఇంకెక్కువ చెప్పాలి కదా అంటారు. అదే మంచిది, అందుకోసం చెప్పాను. ఎందుకంటే మన సమస్యను మరింత ఎక్కువ చూపెట్టక్కర్లా సార్, ఇది చాలు భయంకరమైన సమస్య. కొన్ని బై ఎలక్షన్లు అయితే బ్రిటన్లో పార్లమెంట్ ఎలక్షన్లలో దేశం మొత్తంలో ప్రధాన పార్టీలు, వారి అభ్యర్థులు మొత్తం కలిపి పెట్టే ఖర్చు ఒక్క బై ఎలక్షన్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ సార్. మన తెలంగాణలో జరిగిన ఎన్నికలు మునుగోడు కానీ, హుజూరాబాద్ కానీ, అంటే ఎక్కడ మన రికార్డులు సాధించకూడదో, ఎక్కడ ముందుండకూడదు అక్కడ చాలా వేగంగా ముందుంటున్నాం. మంచి పరిపాలన, అధికార వికేంద్రీకరణ, చట్టబద్ధ పాలన, ప్రజలకు సరిగ్గా సేవలు అందటం, ఎక్కడ బాగా మనం ప్రతిభ చూపెట్టాలో అక్కడ చాలా వెనుకుంటున్నాం.